హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రహేజా మైండ్ స్పేస్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఏరియా వచ్చేసి సెక్యూరిటీ ఏరియా. ఇక్కడే ఐడి కార్డ్ చెక్ చేస్తారు. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది, వెయిటింగ్ లాబీ ఉంటుంది. అక్కడ నుంచి నంబర్ ఆఫ్ లిఫ్ట్స్ అవన్నీ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అసోసియేట్స్ ఇక్కడ నుంచే వాళ్ళ జోన్కి వాళ్ళ ఫ్లోర్కి ఇక్కడ నుంచి వెళ్తారు. ఇదే ఎంట్రన్స్ లాబీ. ఇక్కడ క్యాఫెటేరియా ఉంటుంది లెఫ్ట్లో, అండ్ రైట్ సైడ్లో వెయిటింగ్ ఏరియా ఉంటుంది. ఇది ఒక వెయిటింగ్ హాల్ టైపు పెద్ద లాబీ ఇదంతా. సో నంబర్ ఆఫ్ అసోసియేట్స్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్లోర్కి వెళ్తారు. ఈ ఏరియా లిఫ్ట్ లాబీ. ఇక్కడ నుంచే మనం మన ఫ్లోర్స్కి మన ప్రాజెక్ట్ రిలేటెడ్ జోన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే మనం తీసుకుని లిఫ్ట్ తీసుకుని మన ప్రాజెక్ట్కి వెళ్తాం. లిఫ్ట్ నుంచి ఎవరి జోన్కి వాళ్ళు వెళ్ళాలి. ఇన్సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఇలాగా కింద మ్యాట్ ఫినిష్ ఉంటుంది. లోపల ఎవరి ప్రాజెక్ట్స్ వాళ్ళు డిస్క్లోజ్ చేయరు. ఇది ఫైర్ ఎస్టింగ్విషర్ది. ఇది వచ్చేసి రెస్ట్ రూమ్ ఇలా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. వరుసగా ఒక 10-15 రెస్ట్ రూమ్స్ ఉంటాయి. రెస్ట్ రూమ్ నుంచి వ్యూ వచ్చేసి ఇది. రెస్ట్ రూమ్ దగ్గర హ్యాండ్ వాష్ బేసిన్, అలాగే డస్ట్బిన్ అండ్ హ్యాండ్ డ్రైయర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఈ ఏరియా ప్యాంట్రీ. ఇక్కడ టీ కావాల్సిన వాళ్ళకి టీ, కాఫీ తాగాల్సిన వాళ్ళకి కాఫీ, మనం కాఫీ అండ్ టీ మగ్స్ తెచ్చుకోవాలి. లోపల సేమ్ మళ్ళీ జోన్ ఎలా ఉంటుంది, స్ట్రైట్గా ఎవరి జోన్కి వాళ్ళు వెళ్ళడానికి ఎవరి కాల్ సెపరేట్ జోన్. ఎందుకంటే వేరే వాళ్ళ జోన్కి వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. ఎవరి ఐడి కార్డు వాళ్ళ రిలేటెడ్ ప్రాజెక్ట్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. సో ఈ ఏరియా వచ్చేసి ఆఫీస్ ఏరియా. ఇదంతా కూడా చాలా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది లోపల మాత్రం. మళ్ళీ లిఫ్ట్ నుంచి ఎవరు చిల్ అవ్వడానికి బయటకు రావడానికి ఒక క్యాఫెటేరియా వెళ్ళడానికి లిఫ్ట్కి మొత్తం 15 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ ఉంటాయి. లిఫ్ట్ ఒక 10 మెంబర్ కెపాసిటీ ఉంటుంది. లిఫ్ట్ వచ్చేసి 10 to 15 ఫ్లోర్స్ ఒక పర్టికులర్ ఫ్లోర్లో క్యాఫెటేరియా ఉంటుంది. క్యాఫెటేరియాలో మీల్స్, స్నాక్స్, కాఫీ, టీ, స్నాక్ ఐటమ్స్ కానీ ఫుడ్ రిలేటెడ్ చాక్లెట్స్, ఫ్రూట్స్, సలాడ్స్ అన్నీ ఉంటాయి. A to Z కౌంటర్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇది శాండ్విచ్. మీల్స్ కూడా మనకు అన్ని మిడ్ డే మీల్స్, లంచ్ అయితే లంచ్, డిన్నర్ అయితే డిన్నర్. ఈ ఎంత ఓపెన్ ఏరియా, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. మనం ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని వాటికి యాప్స్ ఉంటాయి. యాప్ ద్వారా కూడా మనం ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇదంతా రెస్ట్ ఏరియా టైప్ అన్నమాట. ఇక్కడ మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, చిల్ అవ్వచ్చు. మళ్ళీ లిఫ్ట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో బ్రేక్అవుట్ ఏరియా, రెస్ట్ ఏరియా. బ్రేక్అవుట్ ఏరియా ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను, ప్లీజ్ డూ వాచ్. దాంట్లో అయితే ఇంకా బాగా చాలా చూపించాను.